జనరల్ గా ఈ మీటియార్స్ ఉల్కలు అనేవి ఆస్ట్రాయిడ్స్ యొక్క ఫ్రాగ్మెంట్స్ అని చెప్పొచ్చు అనమాట. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది మార్స్ కి జూపిటర్ కి మధ్య ఉంటుంది. ఆస్ట్రాయిడ్స్ ఎప్పుడైతే గుద్దుకుంటాయో, కొలైడ్ అవుతాయో, లేదా బ్లాస్ట్ అవుతాయో, బ్రేక్ అవుతాయో, ఆ టైంలో ఏమవుతుందంటే చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ భూమి మీదకి వస్తూ ఉంటాయి అనమాట. అది ఎన్నో సంవత్సరాలు ట్రావెల్ చేసి భూమి మీదకి వస్తాయి. జూన్ 26వ తారీఖున ఈ యొక్క చిన్న ఉల్క మీటియార్ అనేది అమెరికాలో పడింది. దీని మీద ఇప్పుడు సైంటిస్టులు చాలా ఎంతూజియాజంతో రీసెర్చ్ చేస్తున్నారు. దీనివల్ల మనకి యూనివర్స్ సంబంధించిన రహస్యాలు, లైఫ్ కి సంబంధించిన రహస్యాలు, సోలార్ సిస్టమ్, ప్లానెటరీ సిస్టమ్, వీటికి సంబంధించిన రహస్యాలు, అదేవిధంగా ఆస్ట్రాయిడ్స్ కొల్యూషన్స్, వీటన్నిటి మీద అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఈ మిటియార్స్ ఉల్కల్ని షూటింగ్ స్టార్స్ అని కూడా అంటారు. ఎప్పుడైతే ఇవి అంతరిక్షం నుంచి, స్పేస్ నుంచి ఎర్త్ మీదకి వస్తాయో, భూమి మీదకి వస్తాయో, ఇక్కడున్న అట్మాస్ఫియర్ తో, గాలితో రెస్పాండ్ అయ్యి మెరుస్తూ వస్తాయి అనమాట. అంటే ఒక బుల్లెట్ లాగా, జ్వాల లాగా వస్తూ ఉంటాయి అనమాట. అంటే బాగా మెరుస్తూ నిప్పు కణలా వస్తాయి అనమాట. కాబట్టి వీటిని షూటింగ్ స్టార్స్ అని కూడా పిలుస్తారు.